మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. హలో లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో లక్ష్మి గారు, ఇక్కడ మేము ఈ షాప్లో చూసినట్లయితే మొత్తం కూడా హ్యాండ్మేడే ఉన్నాయి కదా. సో మరి ఈ హ్యాండ్మేడ్లో అసలు స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నది ఇంచుమించు 4 సంవత్సరాల క్రితం మేము అనుకున్న ఆలోచన అండి ఇది. మేము పూర్తిగా చేతితో చేయబడినవి, అలాగే పర్యావరణ హితమైన ప్రోడక్ట్స్, గిఫ్ట్స్ ప్రమోట్ చేస్తున్నాం అనమాట. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్యావరణ హితమైనవి, అంటే టోటలీ 100% ఈకో ఫ్రెండ్లీ అండ్ ఆల్సో హ్యాండ్మేడ్ అనమాట. ఇది 2 విధాలుగా హ్యాండ్మేడ్ అలాగే ఈకో ఫ్రెండ్లీ అవ్వడం వల్ల ఏంటంటే పూర్తిగా అందరికీ అర్థమయ్యే పరిస్థితిలో లేదనమాట. ఇవాళ రేపు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు అవగాహన పెరిగింది, కానీ ఇంతకుముందు ఎక్కువ మంది గిఫ్టింగ్ అనగానే ఎయిదర్ స్టీల్ ప్లేట్స్, స్టీల్ బౌల్స్ గిఫ్ట్ ఇవ్వడం, లేదంటే ప్లాస్టిక్ బాక్సెస్ గిఫ్ట్ ఇవ్వడం. యూటిలిటీ పరంగా బాగుంటుంది, కానీ నేచర్ పరంగా, ఎన్వైర్న్మెంట్ పరంగా ఆలోచిస్తే అది మనం ఎంత హామ్ చేస్తున్నాము అన్నది అర్థం కాదు. సో ఈ ప్లాస్టిక్ గిఫ్టింగ్ అవాయిడ్ చేయడానికి, అలాగే ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ చూపించడానికి మేము ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ మా స్టోర్ విశిష్టత ఏంటి అంటే, మేము 11 ఇంచుమించు 13 రకాల ఆకులు, రకరకాల గడ్డి వాటి నుండి తయారైన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాం అన్నమాట. కేవలం ఒక 4-5 రకాల ప్రోడక్ట్స్ పెట్టేసి మేము ఈకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ చేస్తున్నాము, ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ప్రమోట్ చేస్తున్నాము అని మాత్రం నేను చెప్పను. మీరు మా స్టోర్లోకి వస్తే ఇంచుమించు మేము మీకు 300 నుండి 400 రకాల ఆప్షన్స్ ఇస్తాం. అండ్ మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అలాగే ఈకో ఫ్రెండ్లీ. ఓకే. సో మరి ఈ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2014లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయడం మేము ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా స్టార్ట్ చేసాం. అంటే ఈకామర్స్ పోర్టల్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, పెప్పర్ ఫ్రై, అలాగే స్నాప్డీల్ ఇలాంటి పేరున్న సంస్థలతో వర్క్ చేయడం జరిగింది. ఇంట్లోండి కదలకుండా ఇలాంటి పర్యావరణ హితమైన ప్రోడక్ట్స్ ఇండియా మొత్తం కూడా ప్రమోట్ చేసాం అన్నమాట. ఎప్పుడైతే వీటికి రెస్పాన్స్ బాగా ఉంది, అలాగే కస్టమర్స్ బాగా కొంటున్నారు, ఇవి అర్థమవుతున్నాయి అన్న అవగాహన వచ్చిందో వెంటనే వి టుకప్ ఏ స్టోర్. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇది అందరికీ అందుబాటు అయ్యే పద్ధతిలో, అందుబాటు అయ్యే ధరలో మనం అందించగలగాలి అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ఆర్టిస్టులు, వీవర్స్, ఆర్టిసన్స్ ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళ నుండే మేము ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యూనిక్నెస్ కానీ, విశిష్టత కానీ ఏంటంటే, మీరు ఇక్కడ చూసే ప్రతి ప్రోడక్ట్ని మీకు, మీ అభిరుచికి, మీరు ఇవ్వాలనుకున్న దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తాం. సపోజ్ దట్ ఒక కస్టమర్ వస్తారు, అమ్మ నాకు మొత్తం ఎల్లో కలర్ థీమ్లోనే కావాలి ప్రోడక్ట్ అంటే, ఆ ఎల్లో కలర్ థీమ్ వచ్చేటట్టు, అలాగే అది పర్యావరణ హితంగా ఉండేటట్టు, వాళ్ళు పెట్టాలనుకున్నది అందులో సరిపోయేటట్టు, అంటే సైజ్ పరంగా కానీ, కలర్ పరంగా కానీ, షేప్ కానీ, ఎలా చూసుకున్నా వీ కెన్ కస్టమైజ్ ఎనీ ప్రోడక్ట్ దట్ దే వాంట్. సో దట్ వే వీఆర్ వెరీ యూనిక్ అనమాట. సో మరి లక్ష్మి గారు, ఈ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు గిఫ్టింగ్ అనగానే మొదట చూసేది ఏంటి అంటే, ఒకటి యూజువలీ పసుపు కుంకుమ ఇచ్చే ఒకేషన్ కానీ, బ్లౌజ్ పీస్ గిఫ్ట్ చేసే ఒకేషన్ కానీ, నెక్స్ట్ వచ్చేది ఫ్రూట్స్ గిఫ్ట్ చేసే ఒకేషన్, స్వీట్స్ గిఫ్ట్ చేసే ఒకేషన్, సమ్ సిల్వర్ ఆర్ ఎనీథింగ్, ఆర్ యూటిలిటీ గిఫ్టింగ్. సో ఈ 4 రకాల గిఫ్టింగ్కి వీ గివ్ ఆప్షన్స్. మేము ఏంటంటే, చిన్న చిన్న బ్లౌజ్ పీస్ పెట్టడానికి 60 రూపీస్, 70 రూపీస్లో పౌచెస్,
అలాగే తర్వాత ఆకులు గడ్డితో తయారయ్యే ప్రోడక్ట్స్, కిడ్స్ బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న కాయిన్ బ్యాంక్స్ అవి గడ్డితో తయారయ్యి ఈకో ఫ్రెండ్లీగా ఉండి, అలాగే పిల్లలకి ఆ ఈకో ఫ్రెండ్లీనెస్ అంటే ఏంటి, మనం ఎందుకు ప్లాస్టిక్ వాడకూడదు అని అంత గ్రూప్ ఆఫ్ పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది. అలాగే వాళ్ళకి సంథింగ్ దట్ వీఆర్ టీచింగ్ దెమ్ అండ్ ఆల్సో ప్రమోటింగ్ దీస్ ప్రోడక్ట్స్ టు దెమ్ అనమాట. సో అలా వి గివ్ ఆప్షన్స్ అనమాట. ట్రేస్, బాక్సెస్, బాస్కెట్స్, తర్వాత రకరకాల ఏమంటారు గృహోపకరణాలలాగా కూడా చేస్తున్నాం అనమాట. ల్యాంప్ షేడ్స్ కానీ, లేదు మీరు చూస్తే కనుక మేము తాటాకు, వెదురు, అలాగే చొప్పగడ్డి, రెల్లుగడ్డి అండ్ ఇక్కత్ కాటన్ ఫైబర్, అలాగే జూట్ ఫైబర్, జనపనార, తర్వాత మొగలి ఆకులు, అరటి నారలో కూడా మేము 2 రకాలు చేస్తున్నాం. ఒకటి పూర్తిగా నారని జడల్లాగా అల్లి బుట్టలు తయారు చేస్తున్నాం. అలాగే ఈ నారని మళ్ళీ వీవింగ్ ద్వారా ఒక మ్యాట్ లాగా తయారు చేసి వాటితో హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ అలాంటివి తయారు చేస్తున్నాం. అండ్ ఎక్కడ దొరకని రేర్ గడ్డి చంబా గ్రాస్ అని చెప్పి రీసెంట్గా ఇది ఏంటంటే చాలా ఎక్కువ స్టర్డీనెస్ ఉంటుంది ఈ గడ్డికి అని తెలుసుకున్నారనమాట. సో ఆ గడ్డిని బ్యాగ్స్ లాగా కుట్టించి అవి కూడా వాడుతున్నాం అనమాట. సో ఆన్ ది హోల్ 14 రకాల గడ్డి ఆకులతో తయారైన ప్రోడక్ట్స్ ఇస్తున్నాం అనమాట మేము. సో మీరే చెప్పారు 14 రకాల గడ్డితో తయారైనటువంటి గిఫ్ట్స్ని మేము చేస్తుంటాము, అమ్ముతుంటాము అని చెప్పి. సో మరి 14 రకాల గడ్డిలు అంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసలు పండవు కదండి. సో మరి ఓవరాల్ మొత్తం ఇండియాలో మాత్రం ఉంటుంది. సో మరి ఓవరాల్ ఇండియాలో ఉంటుంది కాబట్టి మీరు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుంటారు? ఎక్కువ ఏంటంటే ఈ గడ్డి అంతా కూడా గడ్డి కానీ ఆకులు కానీ సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో బాగా పెరుగుతాయి. ఒక్కొక్క చోట అక్కడ ఉండే నీటి సాంద్రత, అలాగే అక్కడ ఉన్న మట్టిని బట్టి గడ్డి థిక్నెస్ కానీ, థిన్నెస్ కానీ, లేదు గడ్డి యొక్క క్వాలిటీ మారిపోతుంది అనమాట. ఒకే గడ్డిని ఒక స్టేట్లో ఒక పేరుతో పిలుస్తారు, అది స్టేట్ మారేసరికి దాని క్వాలిటీ మారిపోతుంది. అలాగే దాని చుట్టబడే మేలియబిలిటీ అంటారు, దాన్ని చుట్టి చేసే ఇది కూడా మారిపోతుంది అనమాట. సో నీళ్ళని బట్టి కూడా గడ్డి మారుతుంది. దిస్ హ్యాస్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ అస్. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే ఓ ఇదే గడ్డి కదా, సేమ్ సిమిలర్గా ఉంది కదా అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కడ రా మెటీరియల్ ఉంటుందో అక్కడే దానికి తగ్గ వీవర్ కూడా ఉంటారు. దట్ వాజ్ వాట్ ఇన్స్పైర్డ్ అస్ అనమాట. ప్రతి చోట ఓకే ఇక్కడ ఇలాంటిది పెరుగుతుందంటే ఇది అల్లగలిగిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అని. అలా మేము పర్సనల్గా వీవర్స్ని కలవడం జరిగింది. వాళ్ళని కలిసి వాళ్ళతో అవగాహన పెంచుకొని వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసే ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఇక్కడికి ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో అయితే మరి ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి వాళ్ళు చేస్తున్నటువంటి గిఫ్ట్స్ని ఇక్కడికి ప్రమోట్ చేస్తున్నారనమాట. సో చాలా మంచి విషయం అండి, ఎందుకంటే ఎంతో మందిలో ఉన్నటువంటి ఆ కళని మీరు బయటికి తీసుకొస్తున్నారు. మరి ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి కదా చాలా వరకు. సో మరి ఎక్కడెక్కడి నుంచి మీరు తెచ్చుకుంటుంటారు? మేము ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్న 11 రాష్ట్రాల నుండి మేము గడ్డితో తయారయ్యే ప్రోడక్ట్స్ తెప్పిస్తున్నామండి. మేజర్లీ కేరళ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తర్వాత ఈ కర్ణాటక, ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుండి తెప్పిస్తున్నాం అనమాట. జమ్మూ కాశ్మీర్ నుండి కూడా మాకు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. దూర ప్రదేశాల నుండి వచ్చి అన్నీ ఒక చోటకి చేరి మళ్ళీ అవి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే సమైక్యత అంటారు చూడండి, అది మాకు జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. సో మరి ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా మనకి. సో మరి ఈ బతుకమ్మకి ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు? బతుకమ్మ అన్నది ఏంటంటే మెయిన్లీ గౌరమ్మను పూజించడం అండి. అమావాస్య రోజు వాళ్ళు గౌరమ్మని తీసుకురావడము, అలాగే అమ్మవారిని ఒక పూల తొట్టులాగా చేసి దాంట్లో అమ్మవారిని పెట్టి పూజించడం, 9 రోజులు అమ్మవారికి పూజను, అలాగే ఈ బతుకమ్మ పేరంటం అది ఏర్పాటు చేయడం. ఈ పేరంటంలో భాగంగానే ఒకరికొకళ్ళు పసుపు కుంకుమ తాంబూలం పంచుకోవడం ఇవి జరుగుతుందన్నమాట. మెయిన్ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే వాళ్ళకి ఆ బతుకమ్మ టైంలో పసుపు కుంకుమ అలాగే పలహారం అని ఇస్తారనమాట. పలహారాలు ఇచ్చేటప్పుడు ఇదివరకు ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదు ఒక స్టీల్ బాక్స్లో కానీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పలహారాలు పెట్టడానికి ఎక్కువ మంది జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి రావడం, ఆ పలహారాలు ప్యాక్ చేసి ఇవ్వడానికి వాళ్ళు బాక్స్లు, బుట్టలు లాంటివి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, ఈ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో మనకి బుట్టలు ఉన్నాయి అండ్ అలాగే ల్యాంప్స్ ఉన్నాయి, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, సో గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, ఇంకా శారీస్ పెట్టుకొని మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాక్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ఇంకా జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక స్పెషల్ ఏంటంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అన్నీ కూడా గడ్డితో కానీ ఇంకా వేరే ఐటమ్స్ తోనే చేశారు కూడా. అండ్ అలాగే 14 రకాల గడ్డల్ని దీంట్లో యూస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఓవరాల్ ఇండియా నుంచి కూడా వ్యూవర్స్ అనేది వీళ్ళకి గిఫ్ట్స్ అనేది పంపిస్తూ ఉంటారనమాట. చాలా మందికి కూడా హ్యాండ్ మేడ్ వస్తువులు అయితే చాలా ఇష్టం ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకైతే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ అలాగే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్కి మాత్రమే ఇస్తున్నారు. సో అందరికీ అందుబాటు ధరలో ఉండేటట్లుగానే ప్రైజెస్ని కూడా డిజైన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసేయండి ఈ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని. ఈ జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయితే కనుక మనకి బల్కంపేట్లోని ఎల్లమ్మ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.